ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటింటా భజన మన ఇంట్లో భజన కార్యక్రమము 176వ బుధవారం భజన కార్యక్రమము పాలమూరులోని కుమ్మరవాడిలో ఆర్టీసీ రామచందర్ సీనియర్ గురుస్వామి గారి ఇంట్లో ఈరోజు జరగబోతుంది. ఆ భజన కార్యక్రమాన్ని మనం ఇప్పుడు వీక్షిద్దాం. अयं मुहूर्तो शुभमुहूर्तो दीपाराधन कुर्यात्. दीपाराधन मुहूर्तो शुभमुहूर्तो तत्पुरुषाय పేదోళ్ళ ఇంటిలో పుట్టిన వాడను కరువుగడ్డలో పెరిగిన బిడ్డను కూలీ చేస్తే గాని కడుపు నిండదయ్యా మెల్ల దిచ్చే కష్టది వినయ్యా
బాలస్వామిని బంగారు అయ్యప్ప కన్యస్వామిని కరుణించు అయ్యప్ప మాల వేసిన మనసార అయ్యప్ప స్వామి శరణం శరణమయ్యప్ప బాలస్వామిని బంగారు అయ్యప్ప కన్యస్వామిని కరుణించు అయ్యప్ప స్వామి శరణం శరణమయ్యప్ప స్వామి శరణం శరణమయ్యప్ప నా చిన్ని చేతులు చప్పట్లు కొడితేనే నా చిన్ని గొంతులో కీర్తనలు చేస్తేనే నా చిన్ని మనసులో నీ స్మరణ చేస్తేనే తెలిసి తెలియని తనము నిన్నే తెలుసుకుంటేనే బాలస్వామిని బంగారు అయ్యప్ప కన్యస్వామిని కరుణించు అయ్యప్ప స్వామి దిద్దకతో అయ్యప్ప దిద్దకతో స్వామి దిద్దకతో అయ్యప్ప దిద్దకతో నా ఆటలు నీవే నా స్వామి అయ్యప్ప నా పాటలు నీవే నా స్వామి అయ్యప్ప నా మాటలు నీవే స్వామి శరణమయ్యప్ప నా చేతలు నీవే స్వామి శరణమయ్యప్ప బాలస్వామిని బంగారు అయ్యప్ప కన్యస్వామిని కరుణించు అయ్యప్ప స్వామి శరణం శరణం మా స్వగృహానికి వచ్చి ఇంటింట భజన అనే కార్యక్రమాన్ని పూర్తి చేసినారు. అయినా ఇంటింటి భజన అనే కార్యక్రమాన్ని ఎవరైతే చేసినారో చాలా అద్భుతమైన కార్యక్రమం ఇది. ప్రతి ప్రజల లోపల ఇంటింట ఈ భజన జరగాలనే ఉద్దేశం ఉండవచ్చు అని నా యొక్క ఉద్దేశము. మరియు ఈ కార్యక్రమం ఇదే విధంగా కొనసాగితే ప్రతి ఒక్క వ్యక్తి కూడా అయ్యప్ప అయ్యే సోర్స్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నామని నా ఉద్దేశము. నేను కూడా 25 సార్లు అయ్యప్ప దీక్షణ అప్పట్లో కూడా ప్రతి ఒక్క భజనకు పోయి భజన చేసేవాళ్ళము. కానీ ఈరోజు నాకు జరిగిన అద్భుతమైన విషయం అంటే నా కళ్ళలో నీళ్ళు వెళ్ళినాయి. ఎందుకో ఏమో అది నాకు తెలియదు, కానీ అంత అద్భుతం అనిపించింది నాకు. దీన్ని నిర్వహించే కార్యకర్తలు ఎవరో కానీ వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారం చేసి వెళుతూ వాళ్ళకి ధన్యవాదాలు కూడా చెప్తున్నాయి. ఎల్లప్పుడూ ఇదే ప్రతిదినంగా ఇదే ఉండి ఎదగాలని ఆ భగవంతుని అయ్యప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అక్కడనా అన్నదానము అద్భుతమైన కార్యక్రమం. దాన్ని నేను అన్నదానం గురించి ఏం చెప్పాలనేది నాకే అర్థం కాదు. ఎందుకంటే దాంట్లో ఎలాంటి పొరపాట్లు లేవు. పొరపాట్లు ఉంటేనే మాత్రం చెప్పడానికి వీలుంటుంది. అన్నదానం అనేది మన భారతదేశం లోపల అన్నదానం మహా గొప్ప కార్యక్రమం. అది డబ్బులు ఇవ్వండి ఉండవు, ఏది వస్త్రాలు ఇవ్వండి ఉండదు. అన్నదానం పెడితే ఇప్పుడు ఒక నా ఉద్దేశంలో 1 నిమిషంలో ఒక వ్యక్తికి 1000 రూపాయలు ఇచ్చినామనుకో, ఆ పూటకు మంచిది అంటాడు. అప్పుడే ఉండి ఆయన ఇంకో 1000 ఇస్తే తీసుకుంటాడు. అప్పుడే మళ్ళీ ఆయన అదే వ్యక్తి 1000 తీసుకుంటాడు. అన్నదానంలా కడుపు నిండా 2 చేతులతోటి చాలండి అనేది ఇదొక్కటే వేరే ఏది లేదు. అంటే అన్నదానంకున్న గొప్పతనం ఏంది అనేది కడుపు నిండిన తర్వాత వద్దనేది ఇదొక్కటే వస్తువు. మీరు కూడా ఆలోచన చేసుకోండి. నా పేరు రాఘవేంద్ర. మా నాన్నగారు మొన్ననే చెప్పారు 22వ తారీఖు రోజు
చిన్నగా అన్నారు కానీ భజన ఇంత మంచిగా అయితే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత బిజీ షెడ్యూల్ టైంలో కూడా మీరు అందరు మా ఇంటికి వచ్చి భజన చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మన హిందూయిజంని కూడా ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి మేము కూడా ముందుకు ఉంటున్నాం కాబట్టి యూత్ కూడా ఉంది. దీనికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను అందరికీ. కొండ ఏర్పడక ముందు నుంచి కూడా వీళ్ళంతా కష్టపడి అయ్యప్ప మాలాధార వేసి మరి మున్సిపల్ టౌన్ హాల్లో అప్పట్లో కలశం తీసుకుపోయి అయ్యప్ప పడి పూజ కార్యక్రమం నిర్వహించేవారు. మరి ఆ టైం నుంచి కూడా అందరూ కష్టపడి మరి కొండ ఏర్పరచుకున్న వీళ్ళందరూ కూడా మన పిల్లలం, వాళ్ళ ముందల పిల్లలము. మరి వారి వెనుకలో మేము కూడా నడిచినాం. అప్పుడు మరి అన్న పాలమూరులో ఏం జరుగుతుంది ఈరోజు అయ్యప్పల విషయంలో ప్రతి ఒక్కటి కూడా అన్నకు విషయం ప్రతి ఒక్కటి కూడా బాగా తెలుసు. ఎక్కడ ఏం జరుగుతుంది, ఎవరు ఏం చేస్తున్నారు అన్న గమనిస్తున్నాడు. ఈరోజు అన్న అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఇంటింటి భజన మన ఇంట్లో భజన కార్యక్రమం వారి ఇంట్లో జరుపుకున్నారంటే ఆ సంస్థ మీద ఎంత నమ్మకం ఏర్పడితే మాత్రం ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించాడు అన్న. అంటే పూర్తిగా మరి అవగాహనతో ప్రతి ఒక్కరిని గమనిస్తున్నాడు అన్న. అంటే మనం చేసే కార్యక్రమాలని మన అన్నదాన కార్యక్రమం కానీ ఏ పూజా కార్యక్రమం కానీ వస్తున్నాడు, జరసేపు ఉంటాడు, అక్కడ ఏమేమి జరుగుతుంది, ఎవరెవరు ఏం చేస్తున్నారు, మరి ఫీడ్బ్యాక్ కూడా మరి అన్న తర్వాత నెక్స్ట్ డే ఫోన్ చేసి తప్పకుండా నాకు ఫీడ్బ్యాక్ కూడా ఇస్తుండే అన్న. నరేందర్ ఈ కార్యక్రమం అద్భుతంగా చేసిండు మీరు. ఎవరి కార్యక్రమం మరి పంబారెడ్డి కార్యక్రమంకి వచ్చింది అన్న దాదాపుగా 2.5 మోకాళ్ళ నొప్పులున్నా 2.5-3 గంటల సేపు అక్కడ టైం వెచ్చించి మరి మనం చేస్తున్న పంబారెడ్డి కార్యక్రమాన్ని వీక్షించి అద్భుతమైన కార్యక్రమం మన తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి పాలమూరులో మరి ఇది 3వ సంవత్సరం మనం పంబారెడ్డి కార్యక్రమం జరుపుకోవడం. మరి అన్న కూడా ఆ రోజు మనకు చెప్పడం జరిగింది, మీ కార్యక్రమం ఏ కార్యక్రమం కూడా నేను ముందుంటా, నాకు ఒక ఇంటిమేషన్ ఇవ్వండి అని కూడా అన్నగారు చెప్పడం జరిగింది. అదే మాదిరిగా మన ఇంట్లో బయట కూడా చేయాలని చెప్పి ఆ రోజు చెప్పుకోవడం జరిగింది. మరి ఈరోజు వేరే వారిది ఉండే కార్యక్రమము మరి ఇబ్బందికరంగా ఉన్నప్పుడు వాళ్ళు క్యాన్సిల్ చేసుకుంటే అన్న ఈరోజు మరి ఉంది అంటే ఇమ్మీడియట్ గా అన్న బిజీ షెడ్యూల్ బోనాల పండుగ. మరి బోనాల పండుగ అంటే తెలంగాణలో చాలా పెద్ద పండుగ. మరి తినేటోళ్ళకు అందరికి చేసుకుంటే బీసీలకు చాలా పెద్ద పండుగ ఇది. మరి అన్న నేను హైదరాబాద్ పోవాలి, ఎందుకంటే సంఘం అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు అన్న ఆదివారంలో మా కార్యక్రమం కూడా నేను పోతున్నాను. ఒక రోజు బుధవారం పోకు, ఆ బుధవారం రోజు ఇక్కడ కార్యక్రమం నిర్వహించుకుందామంటే సరే అని చెప్పి తప్పకుండా అని చెప్పేసి కార్యక్రమానికి టైం ఇవ్వడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. మరి మీ అందరూ కూడా సహకరిస్తున్న ప్రతి ఒక్క కార్యక్రమానికి అందరికి మహిళలకు భక్తులకు మరి ఆదరిస్తున్న ప్రతి ఒక్క అయ్యప్ప భక్తుడికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ప్రతి ఒక్కరు సహకరిస్తేనే ఈ కార్యక్రమాలు విజయవంతంగా జరుగుతున్నాయి. ఆర్థికంగా మరి సహాయపరంగా అక్కడ వచ్చి పనిచేసే వాళ్ళు కూడా మరి వీరందరి సహకారంతోనే ఈరోజు దిగ్విజయంగా మన కార్యక్రమాలు 4 రాష్ట్రాల్లో పాలమూరు పేరు మొట్టమొదటి స్థాయిలో నిలబెట్టడం జరిగింది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. స్వామి శరణమయ్యప్ప.